హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు తెలుగు సినిమా ముచ్చట్లు. సత్యదేవ్ ఈ పేరు వినగానే అందరికీ మంచి యాక్టర్ అనే గుర్తొస్తుంది. మంచి యాక్టర్ అనే పేరు కంటెంట్ బేస్డ్ ఫిలిమ్స్, పెర్ఫార్మెన్స్ ఓరియంటెడ్ ఫిలిమ్స్ చేస్తేనే వస్తుంది. కానీ అన్ని రకాల ఆడియన్స్కి దగ్గర అవ్వాలంటే కమర్షియల్ సినిమా చేయాలి. సత్యదేవ్ కెరీర్లో కొన్ని కమర్షియల్ సినిమాలు ఉన్నప్పటికీ అవి మరీ అవుట్ అండ్ అవుట్ కమర్షియల్ సినిమాలు అయితే కావు. కానీ ఈసారి తను ఇంతకుముందు ఎప్పుడూ చేయని రా అండ్ రస్టిక్ మాస్ మూవీ చేశాడు. అదే కృష్ణమ్మ. థియేటర్స్లో రిలీజ్ అయిన ఈ మూవీని చూడొచ్చా లేదా అనేది ఈరోజు ఈ వీడియోలో చూసేద్దాం. స్టోరీ ఏంటంటే భద్ర, శివ అండ్ కోటి ముగ్గురు చిన్నప్పటి నుంచి ఫ్రెండ్స్. భద్ర అండ్ కోటి స్మగ్లింగ్ చేస్తూ ఉంటారు. శివ మాత్రం ప్రింటింగ్ షాప్ పెట్టుకుని లైఫ్ని లీడ్ చేస్తూ ఉంటాడు. అయితే ఒక ఇన్సిడెంట్లో భద్ర అండ్ కోటి అరెస్ట్ అవుతారు. అదే టైంలో వాళ్ళిద్దరిని ఒక కేసులో ఇరికించి 14 years జైలుకు శిక్ష పడేలా చేస్తారు పోలీసులు. అసలు ఆ కేసు ఏంటి, పోలీసులు వీళ్ళనే ఎందుకు టార్గెట్ చేశారు అనేది సినిమా చూసి తెలుసుకోవాలి. కృష్ణమ్మ స్టోరీ కొత్తదేం కాదు, ఎప్పటి నుంచో చూస్తున్న రివెంజ్ డ్రామానే. అయితే సినిమాని నరేట్ చేసిన విధానం ఎంగేజ్ చేస్తుంది. మంచి ఇంటెన్స్ సీన్తో స్టార్ట్ అయిన సినిమా ఆ తర్వాత మెయిన్ క్యారెక్టర్స్ ఎస్టాబ్లిష్మెంట్కి చాలా టైం తీసుకున్నా డైరెక్టర్ అసలు కథలోకి ఇంటర్వెల్ తర్వాత కానీ వెళ్ళడు. ఫస్ట్ హాఫ్ అంతా భద్ర, కోటి అండ్ శివాల లైఫ్ని చూపిస్తూ డ్రాగ్ చేసినట్టు అనిపిస్తుంది. అయితే ట్రైలర్లోనే భద్ర అండ్ కోటి చేయని నేరానికి జైలుకి వెళ్లడం చూపించారు. ఇక ట్రైలర్లోనే ఏ కేసులో వాళ్ళని ఇరికించి ఉంటారు అనే క్యూరియాసిటీని అయితే క్రియేట్ చేశారు డైరెక్టర్. ఫస్ట్ హాఫ్ కొంచెం బోర్ అనిపించినా వీళ్ళు ఎలా జైలుకి వెళ్ళి ఉంటారు, ఆ కేసు ఏంటో తెలుసుకోవాలి అనే క్యూరియాసిటీతో సినిమా చూసేలా చేశారు. ఇక ప్రీ ఇంటర్వెల్ నుంచి ప్రీ క్లైమాక్స్ దాకా ఇంటెన్స్ అండ్ ఎంగేజింగ్గా ఉండడంతో పర్లేదు మూవీ అనిపిస్తుంది. ఫస్ట్ హాఫ్ డ్రాగ్ అనిపించినా సెకండ్ హాఫ్ బాగా రాసుకున్నారు. పోలీస్ స్టేషన్ సీన్స్ కానీ, కేసు ఒప్పుకోమని వాళ్ళని టార్చర్ చేయడం, మధ్యలో ఒక ట్విస్ట్ ఇవన్నీ ఎంగేజ్ చేస్తాయి. అయితే సెకండ్ హాఫ్ బోర్ కొట్టకపోయినా ప్రెడిక్టబుల్గా ఉంటుంది. ఎందుకంటే ఇలాంటి స్టోరీస్ ఇప్పటికే చాలా చూసాం కాబట్టి నెక్స్ట్ ఏం జరుగుతుంది అని ఈజీగా గెస్ చేయగలం. మధ్యలో వచ్చే ట్విస్ట్ కూడా గెస్ చేసేలానే ఉంటుంది. ఓవరాల్గా కృష్ణమ్మ పాత కథే అయినా హానెస్ట్ అటెంప్ట్ అని చెప్పొచ్చు. ఎందుకంటే ఇలాంటి స్టోరీస్ని కమర్షియల్ ఫార్మాట్లో చెప్పే స్కోప్ ఎక్కువ ఉంటుంది. కానీ డైరెక్టర్ రెగ్యులర్ కమర్షియల్ టెంప్లెట్ ఫాలో అవ్వకుండా సిన్సియర్గా కథని చెప్పే ప్రయత్నం చేశారు. ఇక యాక్టింగ్ విషయానికి వస్తే సత్యదేవ్ ఎప్పట్లాగే చాలా బాగా పర్ఫామ్ చేశాడు. ఇలాంటి క్యారెక్టర్స్ తను ఎప్పుడు చేయలేదు. కానీ తనను ఛాలెంజ్ చేసే క్యారెక్టర్ అయితే కాదు. సత్యదేవ్ తర్వాత బ్రిలియంట్గా చేసింది లక్ష్మణ్. శివగా చేసిన యాక్టర్ కూడా పర్లేదు. అతిరా రాజ్ ఉన్నంతలో బాగానే చేసింది. ఇక మిగతా యాక్టర్స్ అందరూ ఓకే. టెక్నికల్గా కృష్ణమ్మ ఎబో యావరేజ్గా ఉంటుంది. అక్కడక్కడ క్వాలిటీ చాలా బాగా కనిపిస్తుంది అండ్ అక్కడక్కడ బడ్జెట్ లిమిటేషన్స్ కూడా కనిపిస్తాయి. కాలభైరవ సాంగ్స్ పెద్దగా రిజిస్టర్ అవ్వవు, బట్ బ్యాక్గ్రౌండ్ స్కోర్తో సినిమాని నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్లాడు. సన్నీ కురాపాటి సినిమాటోగ్రఫీ కూడా పర్లేదు, బట్ చాలా అవుట్డోర్ సీన్స్లో బ్యాక్గ్రౌండ్ అంతా టూ మచ్ బర్న్ అయినట్టు ఉంటుంది. తమిరాజు ఎడిటింగ్ జస్ట్ ఓకే. ఫస్ట్ హాఫ్ కొంచెం ట్రిమ్ చేసి క్రిస్ప్గా చేసి ఉంటే బాగుండేది. ఇక డైరెక్టర్ వివి గోపాలకృష్ణ సింపుల్ అండ్ రెగ్యులర్ స్టోరీనే తీసుకున్న అవుట్ అండ్ అవుట్ కమర్షియల్ ఎలిమెంట్స్తో వెళ్లకుండా హానెస్ట్గా కథను చెప్పినందుకు మెచ్చుకోవాల్సిందే. ఫస్ట్ హాఫ్ పైన కొంచెం కాన్సన్ట్రేట్ చేసి ఉంటే బాగుండేది, బట్ సెకండ్ హాఫ్ బాగా హ్యాండిల్ చేశారు. ఓవరాల్గా కృష్ణమ్మ డీసెంట్ రివెంజ్ డ్రామా. ఫ్లాస్ ఉన్నప్పటికీ థియేటర్లో ఒకసారి చూడొచ్చు. దట్స్ ఇట్ గైస్. ఒకవేళ మీరు ఈ మూవీ చూస్తుంటే మీకేమనిపించిందో కామెంట్స్లో మెన్షన్ చేయండి. అండ్ ఈ వీడియో నచ్చితే ఒక లైక్ కొట్టి మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.